యేసయ్య నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మనం ఆరంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వాధికారి యేసు నామములో వందనాలు. ప్రభువా, నీకు మహాకృపను బట్టి నీ సన్నిధిలో చేరే అవకాశాన్ని ఈరోజు మాకు ఇచ్చారు తండ్రి. యేసయ్య, మీరే మాకు ఆరంభం నుంచి ముగింపు వరకు నీ ప్రసన్నత తోడుగా ఉంచమని అడుగుతున్నాం. మాకు కావలసిన మాటలు మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. శ్రేష్టమైన నీ మాటలను, నీ నామమును మేము స్తుతించడానికి, ఘనపరచడానికి పరిశుద్ధాత్మ నడిపి మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతటికి, ఈ ఉపవాస ప్రార్థన కూటం అంతటికి నీవే తోడుగా ఉండి, అయ్యా తండ్రి, నీకు మాత్రమే మహిమ కలుగుట్లుగా ఈ పరిచయం జరిగించమని మీ హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు యేసు అధికార నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చక్కగా మన దేవుని మాటలు వినబోతున్నాం. దేవుని మాటలు వినడానికి ముందు ఆయన శ్రేష్టమైన నామాన్ని కీర్తిద్దాం, ఘనపరుద్దాం. అటు తర్వాత దేవుని వాక్యంలో కూడా మనము ప్రవేశిద్దాం. ఈ సమయంలో నీ నామంలోనే మాకు స్వస్థత ఉన్నదనే పాట పాడుకొని దేవుని నామ మహిమపరుద్దాం. పాడదామా? నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ నామములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు, నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ నామములోనే మాకు విడుదల ఉన్నది. ఆమేన్. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ నామములోనే మాకు విడుదల ఉన్నది. ఇక్కడ చెప్తారా? దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోలను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. ఇక్కడ అందరు చెప్దామా మరొకసారి? దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోలను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు, నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ నామములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో వేచియుండగా దేవా, మూయబడిన సారా గర్భమును తెరచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. ఎంతమంది చెప్పగలరండి? విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన కార్యములు జరిగించగల దేవుడు. ఎక్కడ చెప్తారో ఒకసారి? ఓ అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా, మూయబడిన సారా గర్భమును తెరచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా
శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అవునయ్యా, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. ఏ నామమది? యేసు నామములోనే మాకు విడుదల ఉన్నది, యేసు నామములోనే మాకు విడుదల ఉన్నది, యేసు నామములోనే మాకు విడుదల ఉన్నది, యేసు నామములోనే మాకు విడుదల ఉన్నది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యములకి మనం ప్రవేశిద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక 3 వచనాలు ఈరోజు చూడబోతున్నామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. వచనం తర్వాత వచనం మనం ధ్యానం చేస్తాం. మొదట 3వ వచనం చదువుదామండి. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. వాక్యం దీవించుగాక. దేవుడు తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈ దినాల ఉపవాసం ఉన్నట్టుగానే పాత నిబంధన దినాలు కూడా ప్రజలు ఉపవాసం ఉండేవాళ్ళు. దేవుని ప్రజలు ఉపవాసం ఉండేవాళ్ళు. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. దేవుడు కోరుకునే అసలు నిజమైన ఉపవాసం ఏమిటో మనం గ్రహించి చేయాలి. ఆ గ్రహింపు చాలామంది దేవుని ప్రజలకు ఉండదన్నమాట. ఆ గ్రహింపు లేకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉపవాసం ఉంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నను దేవుడు చెప్తున్నాడు. మీరు ఇలా చెప్తారు, మీరు నన్ను ఇలా ప్రశ్నిస్తారు. ఏం ప్రశ్నిస్తారంట ప్రజలు దేవుణ్ణి? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు ఏమంటారంట? మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకయ్యా చూడవు? మేము ఆయాసపరుచుకుంటూ ఉంటే నువ్వెందుకయ్యా అసలు లక్ష్య పెట్టవు మమ్మల్ని అని అడుగుతారంట. మరి దేవుడు దానికి సమాధానం ఇస్తున్నాడండి. ఈనాటి కూడా చాలా చోట్ల పాత నిబంధన విషయాలను పక్కన పెడితే ఇటు క్రొత్త నిబంధనలకు మనం వచ్చినా కూడా ఈనాటికి కూడా చాలామంది క్రైస్తవుల్లో ఉపవాసం గురించి నిజమైన అవగాహన కలిగి చేసేవాళ్ళు కొద్దిమందే. మిగిలిన ఎక్కువ శాతం ఉపవాసం చేసేదంతా కూడా ఎలా ఉంటుందంటే దేవునికి అనుకూలమైన ఉపవాసం వారు చేయరు. ఉపవాసం చాలా అవసరం అండి. ఉపవాస ప్రార్థన ఒక విశ్వాసకి చాలా అవసరం. అది వద్దని చెప్పట్లేదు. ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సహజంగా మనం చెప్పుకోదలసిన విషయాలు ఏంటంటే ఆత్మీయంగా ఎదగడానికి, ఫలించడానికి, ఇంకా చెప్పాలంటే సాతాను శక్తుల మీద మనం విజయం పొందడానికి కొన్నిసార్లు సాధారణ ప్రార్థన వల్ల వీలు కానప్పుడు ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇంకాస్త చెప్పాలంటే అంటే జనరల్, ఇవన్నీ కూడా జనరల్. కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి, కొన్ని జరగవలసిన కార్యాలు కూడా ఆగిపోతుంటాయి. అలాంటప్పుడు మనం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాం. ఇది ఒకటి. ఇంకా జనరల్గా ఇవన్నీ కూడా కామన్గా చెప్పే విషయాలండి. కొన్నిసార్లు మన శరీరాన్ని నలుగొట్టుకునే దానికోసం, ఈ శరీరం మన మాట విన్నప్పుడు, మన మనస్సు మన మాట విన్నప్పుడు దాన్ని నలుగగొట్టి లోపరుచుకునేదానికి ఉంటాం. మంచిదే. కానీ
దేవుడు కోరుకునే ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నామా లేదా అన్నదే చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రజలు చెప్తున్న ప్రశ్నకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారండి మనుషులు. మేము ఉపవాసం ఉంటే చూడవా? వాళ్ళు ఉపవాసం ఉంటే చూస్తావా నువ్వు? మేము ఉపవాసం ఉంటే చూడవా? మేము మా ప్రాణములు ఆయాసపరుచుకుంటూ ఉంటే అది నువ్వు లక్ష్య పెట్టలేదు. మరొకరు మాత్రం వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, లేదా ఉపవాసం ఉన్నప్పుడు, లేదా వాళ్ళు తమను తాము ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వేమో లక్ష్య పెడుతున్నావు. మా ప్రార్థన ఎందుకై వినవు నువ్వు? మా ఉపవాసం ఎందుకై నువ్వు చూడవు అని ప్రశ్నించే ప్రతి దేవుని బిడ్డకు, ప్రతి క్రైస్తవునికి దేవుని వాక్యం ఆనాడు కానీ ఈనాడు కానీ ఇచ్చే సమాధానం, దేవుడిచ్చే సమాధానం ఒకటే. ఎందుకంటే ఆయన ఆశించినటువంటి ఉపవాసము ఉండటం లేదు. చాలా మంది కొన్ని లోపాలు దేవుడు చెప్తున్నాడు. ఎందుకు నేను చూడను, ఎందుకు నేను లక్ష్య పెట్టనంటే, ఇదిగో చెప్తా వినండి అంటున్నాడు ఆయన. ఇదే 3వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసు ఆయన? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాస దినము, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటే నువ్వు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఆ రోజు నువ్వు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు నువ్వు ఏ పనున్నా పక్కన పెట్టేయాలి ఉపవాసం ఉండాలనుకుంటే. లేదా కుదరదా, మామూలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి నీ పనికి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారం చేస్తావు. సాధారణంగా వ్యాపారంలో చాలా పొరపాట్లు ఉంటాయి. 10 రూపాయలు వస్తూ 100 రూపాయలు చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో నువ్వు ఉపవాసం ఉంటూ అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి, నువ్వు ఉపవాసం ఉంటూ ఇతరులను మోసం చేసిన పరిస్థితి, నువ్వు ఉపవాసం ఉంటూ అంటే వ్యాపారం చేసేటప్పుడు కొన్ని మోసాలు, అధికమైనటువంటి ధర, కొన్నిసార్లు లేనిది ఉన్నట్లుగా చెప్పడం, కొన్నిసార్లు దాంట్లో ఎలాంటి క్వాలిటీ లేకపోయినా క్వాలిటీ ఉంది అని చెప్పడం, ఇలాంటి తారుమారు మాటలు, ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్లుగా చెప్పే పరిస్థితులన్నీ కూడా వ్యాపారంలో ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. మరి నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు? చెప్పడం అని స్తోత్రం ఎస్ఐ నన్ను క్షమించాయి. అయితే మీరు అనుకోవచ్చు, అయితే ఇవన్నీ ఉపవాసం లేనప్పుడు దేవుని బిడ్డలు చేయవచ్చా? అంటే మోసం చేయడం తప్పు కదా, ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదా? మిగిలిన సమయాల్లో దేవుని బిడ్డలు అబద్ధాలు ఆడొచ్చా? మిగిలిన సమయంలో దేవుని బిడ్డలు ఉన్నది లేనిది ఉన్నట్టుగా మాట్లాడొచ్చా? మిగిలిన సమయాల్లో దేవుని ప్రజలు ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చా అని అంటారేమో. దేవుని ప్రజలు ఉపవాసమునా లేకపోయినా దేవుని వాక్యాన్ని ముందు లోబడాలి. కానీ ఎస్పెషల్ ఎందుకు వ్యాపారం అంటే, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని పరిస్థితులు అప్పుడు నిన్ను ఇబ్బంది పెడతాయి. దేవుని బిడ్డల ప్రజలు ఎప్పుడు కూడా ఉపవాసమునా లేకున్నా దేవుని వాక్యానుసారంగా జీవించాలి, అది ఖచ్చితం. అంతేగాని ఉపవాసం ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఉండండి, మిగిలిన రోజు ఎలా పడితే అలా బతకండి అని దేవుని వాక్యం చెప్పట్లేదు. మనం ఎప్పుడు దేవుని బిడ్డలు ఉపవాసం ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి. బట్ ఈ వ్యాపారం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అసలు ఆ స్థలంలో ఉండకుండా ఉండడం మంచిది. మరొకటి చెప్పాలంటే, నువ్వు వ్యాపారం చేసేటప్పుడు నీ మనసంతా ధనం మీద ఉంటుంది. కానీ ఇంకొక పాయింట్ చెప్పాలంటే, చాలా కోణం నుంచి మాట్లాడవచ్చు. వ్యాపారం చేసేప్పుడు నీ మైండ్ అంతా లావాదేవీల మీద ఆధారపడిపోతుంది. వాళ్ళు ఎంత ఇచ్చారు, నేను ఎంత ఇచ్చాను, మళ్ళీ లెక్క చూసుకోవడం, ఈరోజు ఎంత ఆదాయం వచ్చింది. కంప్లీట్గా నీ మైండ్ అంతా డబ్బు మీదకి వెళ్ళిపోతుంది, కానీ దేవుని మీద ఉండదు. అందుకే నువ్వు ఆ రోజున వ్యాపారం చేయకూడదు. నీ మనసు పూర్తిగా దేవుని మీద ఉండాలి. మిగిలిన రోజు ఎలాగో నువ్వు లావాదేవీలు చూసుకుంటున్నావు. ప్రతిరోజు డబ్బు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, వాడికి ఎంత ఇస్తున్నావు, వీడికి ఎంత ఇస్తున్నావు, ఎంత జీతాలు, ఇవన్నీ మామూలుగా చేసుకుంటున్నావు. ఓకే, అందులో న్యాయంగా చేసుకుంటున్నావు. బట్ అందులో మనం గమనించాల్సి ఏంటంటే, నీ మనస్సు దేవుని మీద కాకుండా డబ్బు మీద ఉంటుంది. అలా ఉండకూడదు. పూర్తిగా ఆ రోజైనా నువ్వు ప్రత్యేకంగా ఆ దినాన్ని సపరేట్ చేసుకొని నువ్వు ఆ రోజు ఏ వ్యాపారం కానీ ఏ పని కానీ చేయకుండా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చొని చేయాలి ఉపవాసం. నీ మనస్సు వేరొక దాని మీదకి డైవర్ట్ చేసే ఏ పని కూడా నువ్వు చేయకూడదు. అందుకనే వ్యాపారం కానీ పనిగా చేయకూడదు. నీ మనసు డైవర్ట్ అయిపోద్ది, దాని మీదకి వెళ్ళిపోద్ది. నువ్వు చేతి పని అనుకోండి, ఆ చేతి పని మీద వెళ్తుంది.
నువ్వు టైలరింగ్ చేస్తున్నావు, ఉపవాసం ఉన్నావు, టైలరింగ్ షాప్కి వెళ్ళావు, నీ మనసంతా దీని మీద ఉంటుంది, ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్స్ మీద ఉంటుంది, వాళ్ళు వస్తారు ఇది ఉంటుంది. కానీ నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ఆడక, అది వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, నీ మనసు డైవర్ట్ దేవుని మీద ఉండనప్పుడు నువ్వు ఉపవాసం ఉండడం వ్యర్థము. అందుకని మీరు వ్యాపారం చేయపాకండి. లోటుపాట్లు ఉంటాయి, మీ మనసు దేవుని మీద ఉండకుండా మీ పని మీదే ఉంటుంది. పైగా కొంతమంది ఏం చేస్తారంటే, అదే 3వ వచనం చూస్తున్నాం కదా, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు. కఠినమైన పని చేయిస్తారు. కొంతమంది ఇలా చేస్తారు, నిజంగా ఉన్నారండి. వాళ్ళేమో ఉపవాసం ఉంటారు, అక్కడ ఉన్నవాళ్ళ చేత భయంకరమైన కఠినమైన పనులు చేయిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఉపవాసం ఉండవని చెప్పి వ్యాపారంలోకి రావడం ఏంటి, అక్కడ అందరి చేత పనులు చేయించడం ఏంటి, అందరిని అరవడం ఏంటి, గద్దించడం ఏంటి? ఇవన్నీ అవసరమా నీకు? ఇవన్నీ చేసి నేను ఉపవాసం ఉన్నాను ప్రభువా, నా ఉపవాసంలో చూడవా అంటే నేను ఎందుకు చూడాలా? నీ ఉపవాసం ఎందుకు చూడాలా? నువ్వు నా వైపు ఉండి ఉపవాసం ఉండట్లేదు. నీ చూపు నా మీద లేదు, నీ ఆలోచన నా మీద లేదు. నీ చూపు ఆలోచన నీ వ్యాపారం మీద, నీ లావాదేవీల మీద ఉంది. అక్కడ ఉన్న పని వాళ్ళు పని చేస్తున్నారా లేదా అని చూడటం మీద ఉంది. నువ్వు వాళ్ళ భయంకరమైన పనులు కూడా చేస్తున్నావు. కొంతకాలం కిందట ఒక అన్యురాలు నా దగ్గరకు వచ్చి చెప్పిందండి. ఆమె పాచి పని చేసుకుంటూ ఉంటుంది. ఎవరన్నా పని పిలిస్తే ఒక దేవుని బిడ్డ ఇంటికి పిలిచిందంట. క్రిస్మస్ రాబోతుంది, మా ఇల్లంతా నువ్వు శుభ్రం చేయాలి, ఈ సామాన్లంతా కడగాలి, ఇంతని మాట్లాడుకున్నారు. సరే వెళ్ళింది, మాట్లాడుకున్న దానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన దానికన్నా ఎక్కువ పనులు చేయించేసింది. సరే ఎక్కువ పని చేద్దాంలే, కాస్త ఎక్కువ వేసేస్తుందేమో అనుకుంటే చాలా ఎక్కువ పని చేయించేసి ముందు మాట్లాడిన డబ్బు కన్నా తక్కువ ఇచ్చిందంట. ఎంత మంచి దేవుని బిడ్డలు చూసారా? ఇలాంటి ప్రార్థన ముందుకు వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. వీళ్ళ ప్రార్థన ముందుకు వెళ్తుంది. నిర్ణయింపబడిన కన్నా తక్కువ డబ్బులు ఇచ్చి చెప్పిన పని కన్నా ఎక్కువ పని చేయించావు. ఇప్పుడు ఆమె అంటుంది, ఏందండి సార్ ఇలా ఉంటారా దేవుని బిడ్డలు? ఎంత పని మామూలు ఇంకొక దగ్గరికి వెళ్తే చాలా వస్తుంది సార్. కానీ ఈవి భక్తురాలు, చాలా మహాభక్తురాలు, ఎప్పుడు చేతుల్లో బైబిల్ పట్టుకొనే ఉంటుంది. ఆమె ఎప్పుడు చూసాం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. కనుక గమనించాలి, అటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఉండడం ఈరోజు ఏం సాక్ష్యం వస్తుంది మనకు? నాకు చాలా బాధ. నేను చెప్పాను, అందరూ అలా ఉండరులేమ్మా. ఒకటే మాట, అందరూ అలా ఉండరు. నువ్వెవరో ఒకరిని చూసి అందరూ నువ్వు అలా అనడం కరెక్ట్ అయితే కాదు అని చెప్పడం జరిగింది. సో తప్పదు, ఎందుకంటే నిజంగానే నేను చెప్పింది అబద్ధమే కాదు, కవరింగ్ చేయడం కాదు. అందరూ అలా ఉంటే ఇంకేంటి పరిస్థితి? దేవుని ప్రజలు అందరూ అలాగే ఉంటారా? ఉండరు కదా. కానీ కొంతమందిని బట్టి మిగిలిన వారందరూ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాగా అందుకని నేను అంటాడు దేవుడు, నేను మీ ఉపవాసాన్ని లక్ష్య పెట్టను, నీ ఉపవాసం నేను చూడను. 4వ వచనం చూడండి, ఇంకా ఏంటి ఆయన చెప్పే మాటలు? మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఎలా ఉంటుంది? ఓకే, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. 4వ వచనం చూస్తున్నాము. దేవుడు చెప్తున్నటువంటి వారి యొక్క లోపాలు చూడండి. మీరు కలహపడుచు అంటే జగడాలు పడుతూ, వివాదము చేయొచ్చు అంటే పోట్లాడుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటూ పోట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారండి. ఉపవాసములు ఉంటారు, జగడాలు వేస్తారు. ఉపవాసములు ఉంటారు, కలహాలు. ఉపవాసం ఉంటారు, తన్నుకునే పరిస్థితి కూడా వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఉపవాసం ఉంటారంట. ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం అది. నువ్వు ఉపవాసం ఎందుకున్నావు? అసలు కలహపడ్డమా, వివాదమా, లేకపోతే గుద్దులాడ్డమా, ఇవన్నీ చేస్తూ నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను. మరి ఎంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఇళ్ళలో వాళ్ళతో గొడవలు పట్టలేదండి? మీ ఇళ్ళల్లో మీకు సడన్గా గొడవే రేగింది, నువ్వు ఆ రోజు ఉపవాసం ఉన్నావు, నువ్వు ఎలా ఉండాలా? వదిలేయండి, ఇప్పుడేం వద్దు, దయచేసి వద్దు. మళ్ళీ నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఎదుటి రైజ్ అయినా కూడా నువ్వు కాస్త తగ్గి మళ్ళీ మాట్లాడదాం. సమయం ఉంది. ఎందుకు అవసరపడతారు? ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడు అవసరమా? ఈ గొడవలు మనకు అవసరమా? మళ్ళీ చూసుకుందాం అని సహజంగా నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు కానీ మామూలు ఎప్పుడైనా కూడా
ఏం చేస్తుంటే సాధ్యమైనంత వరకు ఆ జగడాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాడు. నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాస ఆ జగడాన్ని, ఆ గొడవను, ఆ కలహాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తారండి. సో సాధారణంగానే అలా ఉండాలి. అలాంటిది ఉపవాసంలో ఉన్నప్పుడు అతను ఒక్క మాట అంటే నేను 2 మాట అంట, అతను చేయి తీస్తే నేను కాలు తీస్తా. అప్పుడు నువ్వు ఏం ఉపవాసం ఉన్నావు? అదేమంటే నేను ఉపవాసం ఉన్నానా, సాతాను గలిబిలి చేసేసాడు. మరి నీ బుద్ధి ఏమైందే? సాతాను గలిబిలి చేస్తాడు, అది వాడి పని. సాతానుడు గలిబిలి చేస్తాడు, అది వాడి పని. మరి నీ బుద్ధి ఏమైంది? ప్రతిదానికి ఇలా కొంతమంది సాతాను ప్రేరేపిస్తే అలా చేసేసాను. పైన దూకమంటాడు, దూకు. మెద్ది మించి దూకి చచ్చిపో అంటాడు, చచ్చిపోతా, దూకేస్తా. ఆ చేయవు, వేరేమో చేస్తావు. తిట్టు అంటే ప్రేరేపణ వచ్చి తిట్టేశా, సాతాను ప్రేరేపించాడు, అదే సైతాను ప్రేరేపించాడు, దూకిస్తావు. అప్పుడు విన్నావు సాతాను మాట, మీతో అప్పుడంతా వింటా. అంతా చేసేది, చూసేది, మాట్లాడేసంతా మాట్లాడేసేది, గొడవలంతా చేసేసేది. చివరికి సైతాను శోధన, అపవాది గిలిపిలి పెట్టేశాడు. అది వాడి పని, వాడు చేసుకుంటున్నాడు. మరి నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏంది? నీకున్న వాక్య జ్ఞానం ఏమైంది? నీకున్న ప్రార్థన శక్తి ఎక్కడ పోయింది? నువ్వు ఆ సమయంలో ఎందుకు నువ్వు సమాధాన పరచకూడదు? ఎందుకు ఒక మాట తగ్గించు? నువ్వు తగ్గితే అన్నీ ఆగిపోతాయి కదా. నువ్వు తగ్గితే మిగతా అన్నీ ఆగిపోయే పరిస్థితి అక్కడ ఉందనుకోండి, తగ్గిపో, మాటలు తగ్గిపో. వాళ్ళే 10 మాటలు మాట్లాడి వదిలే, మాట్లాడి వెళ్ళిపోతారు వెనక్కి. కామైపో. ఎందుకు అవుతాం మేము ఎందుకు అవుతాం? మాకన్నా నోరు లేదా? మాకన్నా మాటలు రావా? మాకేం బూతులు రావా అన్నట్టుగా రకరకాలుగా ఇంకా మాకు అన్నీ వచ్చాయి కదా, నువ్వు కొడితే మేము కొట్టేస్తాం కదా అని చేస్తే దాన్ని అపవాదికి చోటు ఇవ్వడం అని బైబిల్ చెప్తుంది. వాడు చేసే పని వాడు చేస్తాడు, నువ్వెందుకు చోటిస్తున్నావు? అందుకని ఇక్కడ మీరు అంటారేమో, ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి, కొన్ని దగ్గర జరుగుతుంటాయి. అరుచుకునే వాళ్ళు ఉన్నారు, కొట్టుకునే వాళ్ళు సందర్భాలు కూడా వస్తుంటాయి. అపవాదే చేస్తాడు, ఓకే, ఎవరిలో దూరి చేస్తాడు. మరి నువ్వు తగ్గు, నువ్వు కంట్రోల్ చేసుకో, నీ నోటిని కంట్రోల్ చేసుకో, నీ మనసును కంట్రోల్ చేసుకో. లేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. కాస్త నువ్వు అలా కంట్రోల్ చేయలేకపోతున్నావా? దూరంగా వెళ్ళిపో, ఏమన్నా కామ్గా వెళ్ళిపో. నీకు ఎక్కడ ప్రశాంతత కూర్చొని ప్రార్థన చేసుకో కాసేపు. తర్వాత నువ్వు రావాల్సిన చోటికి నువ్వు రా, ఫాస్టింగ్ అంతా కూర్చొని మాట్లాడు. అప్పుడు కూడా నువ్వు జగడమాడాల్సిన అవసరం లేదు, పోట్లాడాల్సిన అవసరం లేదు, గుద్దులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసి నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నాను ప్రభువా, నా ప్రార్థన ఎందుకు వినటం లేదు, నా ఉపవాసం ఎందుకు చూడటం లేదని దేవుని ప్రశ్నించడం కరెక్ట్ కాదు. కొంతమంది పోట్లాటలు భౌతికంగా ఉండవు, అక్షరార్థంగా అంటే నిజంగా అరుచుకోవడం, నిజంగా కొట్టుకోవడం కూడా ఉండకపోవచ్చు. హృదయంలో జరుగుతూ ఉంటుంది. నువ్వు ఫాస్టింగ్లో ఉన్నావు, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టో, ఆ రోజు ఎవరో మీ ఇంటికి వచ్చిన పరిస్థితి బట్టో, నీ మనసులో వాళ్ళ గురించి అదో రకంగా భావించడం, నీ మనసులోనే కోట్లాట. అంటే వీడు రావాలి ఇప్పుడు, ఆ పనికి మొదలాడా లోపల మళ్ళీ స్తోత్రం సార్ ఏం తెచ్చిందో వార్త మళ్ళీ ఎందుకు నీకు ఇవన్నీ లోపల హృదయంలో మనసులో జరుగుతుంటుంది, బయటికే రాదు. లోపల చేయడం మళ్ళీ యేసయ్య స్తోత్రం, క్షమించను, నాకు నా మనసు కంట్రోల్ చేయి ప్రభు అనుకోవడం. బయటకు చేసేవాళ్ళు ఉన్నారు, లోపట చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు బయట చేయకూడదు, లోపట చేయకూడదు. కొన్ని సైలెన్స్గా లోపల అయిపోతుంటాయి, కొన్ని బహిరంగంగా జరిగే కొన్ని ఉంటాయి, కొన్ని లోపల జరిగి ఉంటాయి. నువ్వు లోపల చేసినా, బహిరంగంగా చేసినా నీ ఉపవాస ప్రార్థన దేవుడు వినడు, చూడడు, అంగీకరించడు. ఇదే 4వ వచనం, మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఏంటంట, వాళ్ళ యొక్క మనస్సులో నుంచి వచ్చే ప్రార్థన, హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవుని సన్నిధిలో చేరాలి అనే ఆలోచన వాళ్ళలో ఉండదు అసలు. ఇది పరలోకానికి వెళ్ళాలి నా ప్రార్థన, నా విన్నపాలు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళలో ఉండదంట. కానీ ఏదో మేము చేస్తున్నాం ఏదో మంత్రాలు ఉండి ప్రార్థన చేసి మరి ఎక్కడికి వెళ్ళాలన్న ప్రార్థన అంతా
ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలని చేస్తున్నామండి? ఇప్పుడు నేను మెసేజ్ చెప్తున్నాను, ఇప్పుడు నా మెసేజ్ పరలోకానికి పోదు, మీ హృదయాలకు పోవాలి. అర్థమైందా? మెసేజ్ పరలోకానికి పోనక్కర్లా, మెసేజ్లు వినేవారి మనస్సులోకి, హృదయాల్లోకి, జీవితాల్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం చేసే స్తుతి ఆరాధన పదం అది పరలోకానికి వెళ్తుంది. ఇది ప్రిపరేషన్. వాక్యం ఏంటంటే మన హృదయాన్ని, మనస్సును ప్రార్థన చేయడానికో, స్తుతి ఆరాధన చేయడానికో, దేవుని కొరకు మంచి జీవితం జీవించడానికో మన హృదయాలు, మనస్సును వాక్యము సిద్ధపరుస్తుంది. ఆ వాక్యం మనలోకి వచ్చిన తర్వాత అందులో వచ్చే రియాక్షన్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని డైరెక్ట్ ఇప్పుడు మెసేజ్ పరలోకానికి పోదు, మనం చేసే ప్రార్థన వెళ్తుంది. అర్థమవుతుందా? ప్రార్థన, ఆ ప్రార్థన వెళ్ళడానికి సహకరించేదే ఈ ఉపదేశం. సో మెసేజ్ ఇక్కడ ఉన్నట్టే ప్రార్థన కూడా ఇక్కడే ఉందనుకోండి, ప్రయోజనం లేదు. ఏది ఎక్కడో అక్కడ ఉండాలి. అది మెసేజ్ హృదయం ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రార్థన అక్కడికి వెళ్ళాలా, దేని ప్లేస్ దానికి వెళ్ళాలి. ఈ మెసేజ్ ఇక్కడికి వెళ్ళకపోయినా వేస్టే, మనం చేసే ప్రార్థన అక్కడికి వెళ్ళకపోయినా వేస్టే. దేని ప్లేస్ దానికి ఉంటుంది. ఏది ఎక్కడ ఉంచాలో ఆ ప్లేస్కి అది వెళ్తేనే న్యాయం జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది, మనకు లాభం వస్తుంది, మనం చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే మనం చేసే ఉపవాసన ప్రార్థన కానీ, లేక లోకస్తులు ఆచరించే ఉపవాస ప్రార్థన కానీ తేడా లేకుండా పోతుంది. మతపరమైన ఉపవాస ప్రార్థనలు దేనికి పనికిరాదు. కొంతమంది ఇలా నిర్ణయించుకుంటారు, అంతేగాని ఇందాక యేసయ్య కోరినట్టుగా ఉపవాస ప్రార్థన చేసే, దేవుడు కోరినట్టుగా ఉపవాస ప్రార్థన చేసే అనుభవం ఉండదు. కానీ ఈరోజు మేమంతా ఉపవాసం ఉండు మంచిదే, కానీ దేవుడు కోరినట్టు ఉన్నావా లేదా? చక్కగా తలస్నానం చేసుకుంటావు మంచిదే, ఉతికిన బట్టలు వేస్తావు మంచిదే, మొహం కడుక్కుంటావు మంచిదే. యేసయ్య చెప్పాడు, ఎందుకంటే నీ యొక్క ఉపవాస దినాన్ని ముఖం వికారం చేసుకోకుండా అలా ఉండమని యేసయ్య చెప్పాడు, మంచిదే. అయితే ఉండవలసిన రీతిలో ఉండకుండా ఉపవాసంలో ఏదేదో చేస్తే దేవుడు ఆ ఉపవాస ప్రార్థన అంగీకరించాడు. హృదయంలో ఎవరితో సమాధానం లేకుండా, కానీ కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని సంఘాల్లో ఒక విశ్వాసం అంటే మరొక విశ్వాసం పడదు, సేవకుడు అంటే విశ్వాసం పడదు, విశ్వాసం అంటే సేవకులు పడదు. ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఉపవాస ప్రార్థన. దేనికి? పని పాట లేకుండా, సమాధానమే లేదు. ఒకరితో కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, విశ్వాసికి మధ్య సమాధానం లేదు, సేవకునికి విశ్వాసాల మధ్య, విశ్వాసాల సేవకుల మధ్య సమాధానం లేదు. కానీ మేము ఉపవాసం ఉంటాం. ఎవరి కోసం ఉన్నట్టు, ఏం ఉద్ధరించాలని. ఆ ఉపవాస ప్రార్థన ఫలితం ఉంటుందా? ఏమీ ఉండదు. వెళ్ళాం, చేసాం, వచ్చాం. అదంటే బహిరంగంగా బయటలో మేము ఈరోజు ఇంతసేపు ఉపవాసం ఉన్నామండి, ఉదయం నుంచి మధ్యాహ్నం 3 దాకా ఉపవాస ప్రార్థనలు జరిగాయండి, ఏం ప్రయోజనం అండి? బహిరంగంగా బయట చెప్పుకునేదానికి తప్ప ఒక దేనికి పనికిరాదు. దేవుడు ఆమోదించని, దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసం ఎందుకు? అసలు నువ్వు నిజంగా అయితే చెప్పవు. అసలు 5వ వచనంకి వస్తే మనం దేవుడు ప్రశ్నిస్తున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనుషులు దేవుడిని ప్రశ్నిస్తుంటే దేవుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు? ఏం ప్రశ్నిస్తున్నాడు? ఇక్కడ 5వ వచనం చూస్తున్నాం కదా, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మీరు ఇలా ప్రవర్తిస్తున్నారే నాకు అనుకూలమా? కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మనసులో సమాధానం లేదు, ఒకరొకరు దూషించుకుంటున్నారు, మళ్ళీ ఉపవాసం ఉంటున్నారు. ఇంకా కొంతమంది తన ప్రాణాన్ని కూడా కష్టపరుచుకుంటున్నారంట. ఇది నాకు అనుకూలమా? ఇదేనా నేను కోరుకునేది? ఇలాగైనా మీ ప్రాణాన్ని మీరు ఆశపరచుకుని ఇది నేను కోరుకుంటున్నానా? లేదు కదా. ఒకడంట జమ్ము వలె తల వంచుకొని బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని చేస్తుంటారు. ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? ఇదే నేను కోరుకుంది అంటే ఇది ఒక మతపరమైన ఆచారాలు అన్నమాట. అంటే మామూలుగా జమ్ము ఉంటుంది కదా, ఇళ్ళ మీద జమ్ము వేస్తారు. కయ్యల్లో అడంత జమ్ము చెట్లు మొలిచేసి ఉంటాయి చూడండి, ఇంత హైట్గా అటు వాలిపోయి ఉంటాయి అన్నీ చూడండి. జమ్ము ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, ఇటు వాలిపోయి ఉంటాయి బరువుకి. అలాగే మీరు కూర్చున్నప్పుడు ఇటు వాలిపోయి కూర్చొని, కొంతమంది కూర్చోరు ఊగుతా ఉంటారు, తెలుసా మీకు?
ముందుకి వెనక్కి ప్రార్థన చేసేప్పుడు ఊగుతూ ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ప్రార్థన చేస్తారు కొంతమంది. బైబిల్ చదివేటప్పుడు ఊగుతూ చదువుతుంటారు కొంతమంది. వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి అది యాక్చువల్లీ వేరే ఒక మతంలో ఒక ఆచారం. అది వాళ్ళు అలా అంటూనే చదవాలా, అలా అంటూనే వాళ్ళు ప్రార్థన చేయాలి. అది ఒక మతపరమైన ఆచారం. చూస్తున్నా ఇది ఎందుకు మన క్రైస్తవులకు ఎట్టొచ్చింది ఇది అనుకుంటుంటాను నేను చూసినప్పుడు కొంతసార్లు. బూడిద పూసుకోవడం, గోనె పట్టు కట్టడం, ఇవన్నీ దేవుడు చెప్పలా. వీళ్ళు సొంతగా అంటే అలా చేసుకుంటే నేను ఇంకా చాలా తగ్గించుకున్నాను, క్రియలతో తగ్గించుకున్నాను అన్నట్టుగా వీళ్ళేదో సొంతగా. అలాగే ఈ బూడిద పోసుకోవడమో, గోనె పట్ట కట్టుకోవడమో, జమ్ములాగా తలవంచుకొని ఉండడమో, ఇలాంటి మాత్రం ఇంకా మరి కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి కదా. అన్యులు ఆచరించినట్లు కొన్ని ఆచారాలు గతంలో చేసి మళ్ళీ చెప్తున్నా. ఉపవాసం ఉంటారు, చక్కగా ఇల్లంతా ఇల్లు వాకిలి కడుక్కొని, ఇంకా నయం పసుపు నీళ్ళు కూడా చదువుకోవాలా, అప్పుడు ఉపవాసం ఉండాలి. ఏదో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు అనుసరించేస్తుంటారన్నమాట. మతపరమైన ఆచార్యం. నువ్వు హృదయపూర్వకంగా ఉపవాసాన్ని ప్రార్థించు. నువ్వు ఇంట్లో చేయి, నువ్వు ఎక్కడ కూర్చొని, నీకు ఎక్కడ దేవుని ఆలయంలో నీ ప్రశాంతం ఉందా, దేవుని ఆలయం నుంచి ప్రార్థన చేసుకో. నీకు ఎక్కడ ప్రశాంతం ఉందా అక్కడ నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఆచారపరంగా ఎక్కడ యేసుప్రభువు వారు ఏం చెప్పలా. ఆ శాస్త్రుల పరిశీలన గురించి విమర్శించేటప్పుడు పరిశీలన గురించి విమర్శించేటప్పుడు మీరు అలా ఉండపాకండి, వాళ్ళైతే ఎలా చేస్తారు, మీరు అలా చేయపాకండి. మీ తండ్రికి కనిపించేటట్టు మీ రహస్యమందు తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు రహస్యమందు చూచుచున్న తండ్రి అంగీకరించేట్టుగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మతపరమైన ఏ ఆచారం మనకు లేదు బైబిల్ పరంగా. దేవుడు ఈరోజు ప్రేరేపించాడా, ఉపవాసం ఉండాలనిపించిందా, ఉపవాసం ఉండు అంతే. నీ మనసుకు తెలియాలి అది. ఈ టైం నుంచి ఈ టైం నేను ఉండగలను ప్రభా, ఉండు. నీ పర్సనల్ డెసిషన్ అది. వాళ్ళు 5 దాకున్నారు, నేను ఎందుకు ఉండకూడదు? వాళ్ళతో నీకేం పని? వాళ్ళు 5 దాకుంటారు, 7 దాకుంటారు, 10 దాకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నీ పర్సనల్ డెసిషన్ ఏంటి, నీ యొక్క శక్తి ఏంటి, నీ సామర్థ్యం, దాన్ని బట్టి ఉండు. దేవుని చెప్పుకో, ప్రార్థన చేయి, పలా అంశం గురించి ప్రార్థన చేయి. ఆ అంశాలన్నీ కూడా నిస్వార్థంగా ఉండాలి. నీ కోసం చేసినా, నీ కుటుంబం కోసం చేసినా, ఇతరుల కోసం చేసినా అది దేవునికి మహిమార్థమై ఉండాలి. లేదా మన అవసరం తీర్చబడడం కూడా తప్పేం కాదు, అందరూ కూడా దేవునికి మహిమ కలుగుతుంది. మతపరమైన ఏ ఆచారం అయితే ఇక్కడ లేదు. లేదంటే ఉపవాసం చేసేటప్పుడు వైట్ అండ్ వైట్లో ఉండాలని ఏం లేదు, ఫుల్ వైట్ డ్రెస్ వేసుకోవాలి అని ఏం లేదు, ఒక మంచి మ్యాట్ తీసుకొచ్చి పరిచి దాని మీదే కూర్చోవాలని ఏం లేదండి. దేవుడు సర్వాంతర్యామి, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. హృదయం నుంచి మనసు నుంచి రావాలి. అందుకని దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. అందుకనే నేను కోరుకునేది ఇదేనా అంటున్నాడు ఆయన. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమైంది మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఉపవాసం చేయడం చాలా అవసరం, చాలా మంచిది. ఎటువంటి ఆచారాలు మనకు లేవు, బైబిల్ ఎటువంటి ఆచారాలు మనకు లేవు. ఆ రోజు ఇతరులకు మీరు కింద చాలా చక్కటి వాళ్ళు చాలా ఉంటాయి, అవన్నీ మనం చూడలేదు. కానీ ఒక ప్రశ్నకి సమాధానం అంతా మనం చూస్తున్నాం. మనుషులు అడిగే ఈనాటికి కూడా కొంతమంది ఇలాగా దేవుని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఒక ప్రశ్నకి మాత్రం మనం సమాధానం చూస్తున్నాం, అన్ని చూడలేదు. కింద చాలా ఉన్నాయి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉండకూడదు, అవన్నీ కూడా కొంత రాయబడినాయి, లేదని చెప్పట్లా. బట్ ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనుషులు దేవుణ్ణి ప్రశ్నిస్తారు. మా ఉపవాసం చూడటం లేదా, మా ఉపవాసం నిర్లక్ష్యం చేస్తున్నామని అడిగే వారికి సమాధానం ఏంటంటే, ఇలాగ నువ్వు చేస్తే ఇతరులను బాధ పెడుతూ, కష్టపెడుతూ, లేదంటే మతపరంగా ఏదో కొన్ని ఆచారం నువ్వే సృష్టించుకొని నువ్వు ఉపవాసం ఉంటే, ఇలాంటి ఉపవాసం ఇలాగ నువ్వు ప్రాణాన్ని ఆయాసపరచుకోవడం నాకు ఇష్టము లేదు, నేను అంగీకరించను, అలాంటి ఉపవాసం నాకు అవసరమే లేదు, నేను ఇలాంటి ఉపవాసం కోరుకోలేదు మీ దగ్గర నుంచి అని అలా ప్రశ్నించే వారికి ఆయన అలా సమాధానం చెప్తాడు. ఈరోజు మనం దేవుని శ్రద్ధలో ఉన్నాం. ప్రతి శుక్రవారం సంఘపరంగా ఏర్పాటు చేసుకున్న ఉపవాస ప్రార్థన ఇది మాత్రం కాక మీరు వ్యక్తిగతంగా ఉపవాసాలు కూడా ఉంటారు, కొన్నిసార్లు కుటుంబపరంగా కూడా ఉండొచ్చు. మీరు సంఘ ఉపవాస ప్రార్థనలో ఉన్న, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన, మీరు కుటుంబపరమైన ఉపవాస ప్రార్థన ఒక్కటి గమనించాలి, దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవించాలి. అలా జీవిస్తూ మనం ఉపవాసం ఉంటేనే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఉపవాసం ఉండవద్దని
ఈరోజు నేను చెప్పడం లేదు, వాక్యం కూడా అలా చెప్పడం చాలా అవసరమనే చెప్తున్నాం. అది చేయవలసిన విధానంలో చేస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తే దానివల్ల నీకు వ్యర్థంగా అంటే శరీరం నీరసించిపోవడమో లేదంటే నిన్ను నువ్వు ఆయాసపరచుకోవడం తప్పనిచ్చి ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. నువ్వు ఆశించింది ఏది కూడా చూడలేవు. ఆఖరికి నువ్వు ఏదో ఆశించేస్తావు, అది కూడా కనీసం దగ్గర రాదు. ఆఖరికి నా ఉపవాసం అంతా వ్యర్థ, ఏమీ సమాధానం లేదు దేవుని దగ్గర నుంచి. ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక సూచన లేదు, లేదంటే ఒక కార్యము లేదు, ఏమీ లేదు. కనీసం ఒక సమాధానమైన, కనీసం ఒక వాగ్దానమైన ఒక మాట అయినా కూడా లేదే. అదేనా వచ్చారు కార్యం ఎప్పుడన్నా జరగని ఒక మాట అయినా నీ దగ్గరికి రావాలా కనీసం. ఏం లేకపోకుండా నువ్వు ఉపవాసం ఉన్నావంటే ప్రయోజనం ఏంటి? ఎలాంటి ఉపవాసం దేవుడు అంగీకరించడు. మనమైతే జాగ్రత్త పడదు. దేవుడు ఆశించిన రీతిగా ఆయన సంపూర్ణ విధులై ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే, సుంకరి పరిసేయుడు ఇద్దరు దేవాలయంలోకి వచ్చారు. సుంకరి దేవాలయం అడుగు పెట్టడానికి కూడా భయపడ్డాడు, బయటే ఉన్నాడు, గుండెలు బాదుకున్నాడు. దేవా, నీ వైపు చూడడానికి అర్హుని కాదయ్యా అని చెప్పుకున్నాడు. అదే పరిశుడైతే తన గురించి చాలా డబ్బా కొట్టుకున్నాడు. దేవుని దగ్గరే, మనుషుల దగ్గర కూడా కాదు, దేవుని దగ్గరే డబ్బా కొట్టుకుంటున్నాడు. మనం మనుషుల దగ్గర డబ్బా కొట్టుకున్నాడు చూస్తుంటాం. దేవుని దగ్గర వచ్చి నేను చాలా మంచివాడిని, నేను ఉపవాసం ఉంటాను, లేదా నేను దశభాగం తీస్తాను, నేను అలాంటివాడిని, ఇలాంటివాడిని అయితే నేను కాదు, ఇలాంటివాడిని కాదు, నేను ఈ సుంకర్ లాంటివాడు కాదు, నేను చాలా మంచివాడిని అని తన యొక్క క్వాలిటీస్ అన్నీ ఎత్తి చెప్పి ప్రార్థన చేశాడు. చివరికి వాళ్ళిద్దరు ప్రార్థన, ఎవరి ప్రార్థన అంగీకరింపబడిందంటే సుంకరి ప్రార్థన అంగీకరింపబడింది. పరిసయ్యుని యొక్క ప్రార్థన అంగీకరింపబడలేదు. సో మనం ఉపవాసం ఉన్నప్పుడు మనలో దేవుడు కోరుకునేది తగ్గింపు. దేవుని ఎదుట మన క్వాలిటీస్ కూడా దేనికి పనికిరావన్నమాట. మనకు చాలా మనుష్యరీత్యా మనల్ని మెచ్చుకోదగ్గ చాలా విషయాలు ఉన్నా కూడా, మనుష్యపరంగా మనలో మెచ్చుకోదగ్గ చాలా విషయాలు ఉన్నా కూడా అవి కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని వెలుగులు చూసినప్పుడు అవి కూడా పెద్ద విషయం కాదండి, పక్కన నెట్టేయాలనిపిస్తుంది. ఏం లేదు దీంట్లో, ఏదో వాళ్ళు వీళ్ళు మనం పొగిడేస్తున్నారు కానీ అంతైతే ఏం లేదు. దేవుని వెలుగులో చూస్తే అవి కూడా పక్కకు నెట్టేస్తే నాదేం లేదు ప్రభా, నేను జీరో ప్రభా, అయ్యా కృప దయచేయనైనా నీ పాదాలు, ఏ యోగ్యత లేదా, ఏమీ లేదయ్యా, నాలో ఏమీ లేదయ్యా. అంతా తగ్గించుకోవాలి. లోకమంతా నేను హైలైట్ చేసినా కూడా ఓకే, అది దేవుని చిత్తం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి సెట్ అయిపోవాలంటే నాలో ఏమీ లేదయ్యా, నువ్వు గొప్పోడివి. అంత తగ్గింపు మనలో ఉండాలి. అందరూ మనం హెచ్చించేసి అక్కడ కూడా హెచ్చింపులాగా మనం ప్రార్థన చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే దేవుని దగ్గర మొట్టమొదటి దేవుడు కోరుకునేది తగ్గింపు. అందులోంచి మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి. మిగతా అన్నీ వచ్చేస్తాయి. మొదట యొక్క క్వాలిటీ ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా మనము సరి చేసుకునే అవకాశం. ఎందుకంటే తగ్గింపు అనే స్వభావం ఉంటే ఒక మనిషి బాగుపడడానికి మొదటి మెట్టు ఎక్కినట్టే తగ్గింపు అని ఉంటే. అది లేదు మిగతా ఏది కూడా, అది వచ్చిందంటే మిగతా అన్నీ దాంతోపాటు చాలా ఒక తగ్గింపు అనే స్వభావం ఉంటే మిగతా అవన్నీ వచ్చేస్తాయండి. దానికి ఏదేది జతపడాలో అవన్నీ జతపడి ఆ వ్యక్తి పరిపూర్ణుడు అయిపోతాడు. ఆ తగ్గింపు అనేది కానీ లేకపోతే ఏది కూడా అతనికి అంటదు. సో ఆ వ్యక్తి అన్నటికీ పరిపూర్ణుడు కాదు. మొట్టమొదట మనకు తగ్గింపు కానీ వస్తే మిగతా అవన్నీ మన జీవితాలకి దేవుడు కోరుకున్నవన్నీ ఒకదాని తర్వాత మనలో ప్రవేశించి మనం పరిపూర్ణ అయిపోతాం. అందుకని యేసయ్య తగ్గింపు గురించి హైలైట్ చేసేది ఏంటంటే అది ఉంటే మిగతా అన్నీ త్వరగా వచ్చేస్తాయి. ఆ తగ్గింపు ఉంటే ఒక వ్యక్తి మనం అయా నువ్వు సరి చేసుకో, నడత బాగాలేదు అని అనుకోండి, తగ్గింపు సౌండ్, అవునా ఓకే, ఏదో నాలో నచ్చలా, కరెక్ట్ లేదు, నేను మార్చుకుంటే మంచిది అని అతను పరీక్షించుకొని మార్చుకుంటాడు. అప్పుడేమవుతాడు? పరిపూర్ణత. తగ్గింపు లేదనుకో, ఎదురు పో, నువ్వేదా చెప్పేదే పో, అయిపోయాడు అక్కడితో. అది ఏ విషయమైనా కావచ్చు, జనరల్ విషయాలు కావచ్చు, భక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, తగ్గింపు అనేది కానీ. అందుకనే సుంకరి తగ్గింపు ఉంది కాబట్టి అతనికి దేవుడు కోరుకునే అన్ని కూడా అతనికి ప్రవేశించేస్తాయి. పరిచయంలో అది లేదు కాబట్టి తన జీవితంలో ఎంత పై భక్తి అంతా చూపించినా మిగతా ఏది తన జీవితంలో దేవుడు కోరుకునే ఆ క్వాలిటీస్ అతను పొందలేడు ఎప్పటికి కూడా. సో ఫస్ట్ మనకు కావాల్సింది దేవుడు నమ్ముకున్న ప్రజలుగా
మనలో ఉండాల్సింది తగ్గింపు ఉంటే మనము రోజు రోజుకి పరిపూర్ణత వెంబడి పరిపూర్ణతలకు వెళ్ళిపోయే అవకాశం తగ్గింపులో నుంచే వస్తుంది. ప్రతి మాట మనం స్వీకరిస్తాం, ఆలోచిస్తాం, ఎదుటి కోపడం. అవును, నిజమే, ఏదో ఉంది కాబట్టి చెప్పారు, సరి చేసుకుంటే పోలా అంటే ఎదుటి వాళ్ళ మీద కోపం రాదు. వీళ్ళు కాకపోతే ఇంకోరు అంటారు, సరి చేసుకుంటే మంచిది కదా, అది సరి చేసుకుంటాడు, ఎందుకంటే తగ్గింపు ఉంది కాబట్టి. అందుకని ఆ పాయింట్ చివరిలో మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. సో మనము ఉపవాసములో ఎందుకు అంగీకరింపబడదో, ఎందుకు దేవుడు చూడడో కొన్ని కారణాలు దేవుడు చెప్పాడు. ఎలా ఉండాలి అంటే మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, మన జీవితంలో తగ్గింపు ఉండాలి. ప్రతి విషయంలో మన తగ్గింపు ఉంటే మనం వర్ధిల్లుతాం. ప్రభు సందేశాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రభునామానికి నిరంతర మహిమ కలుగునుగాక. ఈరోజు చక్కగా మన యేసయ్య మనతో తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడాడండి. ఇంతవరకు మనం ఎలా ఉపవాసంలో కొనసాగుతున్నామో ఈరోజు ఉన్నటువంటి వాక్యం ద్వారా సరిపోల్చుకుందాం. మన దేవుడు మన ప్రభు కోరుకున్నట్టుగా మనం ఉపవాసం ఉండడానికి తీర్మానం కలిగి ఉందాం. ముందు కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు ఏకీభవించండి. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. తండ్రి, దేవా, రక్షక, ఉపవాసం ప్రార్థన మా జీవితాలకు అది ఎంతో అవసరమని మాకు తెలియపరిచావు. అయితే ఈరోజు మీరు ఇచ్చిన సందేశం బట్టి నీకు స్తోత్రం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవని నీ ప్రజలు నిన్ను ప్రశ్నించినప్పుడు వారికి సరైన సమాధానం నువ్వు చెప్పావు నాయన. ఉపవాస దినంలో చేయకూడని వాటిని చేస్తూ మేము ఉపవాసం ఉన్నాములే, మా ఉపవాసం దేవుడు వింటున్నాడులే అనే వారికి ఈరోజు చక్కటి సమాధానం ఇచ్చావు. నువ్వు కోరుకునే ఉపవాసం ఏంటో మాకు తెలియపరిచావు ప్రభా. యేసయ్య వందనాలయ్యా. ఉపవాస దినంలో మేము చాలా జాగ్రత్తగా ఉండడానికి, మీకు నచ్చనివి ఏమీ కూడా ఎన్నడూ మా జీవితంలో జరగనివ్వకుండా అయ్యా నీ కృపతో మమ్మల్ని బలపరచండి. ఆచారపరమైన ఉపవాసము కాకుండా అయ్యా, మతపరమైన ఉపవాసము కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఉపవాస ప్రార్థనలో ముందుకు కొనసాగడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును మా అందరికీ దయచేయండి. ఉపవాస ప్రార్థనల శక్తిని మేము పొందడానికి కృప అనుగ్రహించు. ఉపవాస ప్రార్థన ఇంకా లోతైన అనుభవాలు గుండా మమ్మల్ని నడిపింపజేయమని అడుగుతున్నాం. నీకు వందనాలు తండ్రి. ఉపవాస సమయంలో వ్యాపారాలు చేయడమో, ఇతరులతో కఠినంగా వ్యవహరించడము, గొడవలు చేసుకోవడము, జగడములు వేసుకోవడము, కలహములు ఆడటము, ఇలాంటివి ఏమి దరిదాపులకు రాకుండా మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయను ఆయన. రహస్యమందు చూచుచున్న నీవు మాకు ప్రతిఫలం అనుగ్రహించినట్లుగా నీ సముఖములో అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థించుకునే అనుభవాన్ని మాకు దయచేయండి ఆయన. ఆ పరిసయ్యుని వలె కాకుండా సుంకరి వలె అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థించుకోవడంలో నీ సహాయం దయచేయండి. ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ దీవించి ప్రభా, ఆశీర్వదించు. ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. ఉపవాసములో ఉంటుండగా మీ బిడ్డలు బలపరచమని అడుగుతున్నాం ప్రభా. ఆత్మీయ క్షేమాభివృద్ధి వారికి అనుగ్రహించిన ఆయన అయ్యా నా తండ్రి, నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ ఆత్మతో నీ ప్రజలను నింపమని అడుగుతున్నాం. నీ చిత్తానుసారం జీవించే అనుభవాలు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని బలపరిచే దేవుడు నీవు నాయన. నీవు కోరుకునేదిగా ప్రార్థన చేసేవారంగా, నువ్వు కోరుకునేదిగా ఉపవాసం చేసేవారంగా మమ్మల్ని మలచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ బలపరచు. శారీరకంగా, మానసికంగా స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. మీ ప్రియ బిడ్డలైనా ఉపవాసం ఉంటున్న సమయాల్లో కొన్ని సందర్భాలు అపవాది ఎంతగానో ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. మీ ప్రియబిడ్డల కుటుంబాల్లో కలిగే ఆటంకాలు కూడా యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నీవే తోడుగా ఉండి నాయనా జయ జీవితం అనుభవించలాగన ఈ ఉపవాస ప్రార్థన మాకు తోడుగా ఉన్నందుకై మరొకమారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనందరికీ, ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి సకల విధముల దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.